హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయనే చెప్పాలి. అసలు మోహన్ బాబు ఇంటి దగ్గర ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న విషయమనే చెప్పాలి. అయితే మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పని మనిషి చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. పని మనిషి చెప్పిన ప్రకారం విష్ణు మోహన్ బాబు ఇంటి వద్ద 40 మంది బౌన్సర్లను దింపగా నేనేం తక్కువ తిన్నానా అని మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. అయితే మనోజ్ తన అనుచరులతో మోహన్ బాబు ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా మంచు విష్ణు బౌన్సర్లు వాళ్లను అడ్డుకున్నప్పటికీ వాళ్లను దాటుకొని మంచు మనోజ్ లోపలికి వెళ్ళి మోహన్ బాబును కాలర్ పట్టుకుని నిలదీశారంట. నా ఇంటికి రౌడీలను పంపి గొడవ చేయడం ఎంతవరకు పద్ధతి అంటూ మనోజ్ మోహన్ బాబును నిలదీయడమే కాకుండా మోహన్ బాబును కొట్టాడంటూ ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి చెప్పడంతో ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. అయితే కన్నప్ప షూటింగ్ కోసం దుబాయ్ వెళ్ళిన విష్ణుకి ఈ విషయం తెలిసి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్కు రావడంతో గొడవ పెద్దదైందనే చెప్పాలి. అంతేకాకుండా మోహన్ బాబు న్యూస్ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై సీరియస్ అవ్వడమే కాకుండా మీడియా ప్రతినిధి పైన దాడి చేయడంతో ఒక న్యూస్ రిపోర్టర్కి హెడ్ ఇంజ్యూరీ అయినట్టు సమాచారం. అది అలా ఉంటే మంచు ఫ్యామిలీ పర్సనల్ గొడవల్లో బౌన్సర్లు రోడ్డుపై కొట్టుకోవడంతో ఈ గొడవ పెద్దదవడమే కాకుండా పోలీస్ కేసు వరకు వెళ్ళింది. అయితే ఈ గొడవ ఇప్పుడప్పుడే సద్దుమణిగేటట్టు కనిపించడం లేదు. ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడాలి. చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.